ఎంతమంది యవనస్తులు అంటే చాలాసార్లు ఉద్యోగం అడిగేటప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని అడిగే ప్రశ్న, ఏం చదివావు అని అడుగుతాను. నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను అంటారు చాలామంది. ఏదో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళకి అడిగే మొదటి ప్రశ్న అండి, ఏం చదివావు అని అడుగుతాను. వారు చెప్పిన చదువులకి, వారు చేసే పనులకి, వారు వెతికే పనులకి సంబంధమే ఉండదు. నో కనెక్షన్. 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేస్తున్నారండి. 25 సంవత్సరాలు చదివారండి ప్రతిరోజు. మీరు 25 సంవత్సరాలు చదివిన దానికి సంబంధం లేని మీ ఉద్యోగం చేసేటప్పుడు మీ బ్రతుకులు 25 సంవత్సరాలు ఏం చేశారు? వేస్ట్ చేశారు, వ్యర్థపరిచారు. అబ్సల్యూట్ వేస్ట్. దాని బదులుగా మీరు ఏం చేయబోతున్నారో ముందే దృష్టి కలిగిన వారుగా మీరు దాని కొరకు మీ సమయాన్ని కేటాయించుంటే ఎంత ఘనం ఉండేది బ్రతుకు. టుడే జస్ట్ వి వేస్ట్ టైం, వి వేస్ట్ ఆపర్చునిటీస్. చూసుకోదామల్లే, ఏది చూస్తానో ఉండదు. జాగ్రత్త. కాలము సమయం మారుతా ఉంటుంది. చూస్తా కూర్చుంటా ఉంటే దరిద్రతలను కూర్చుంటావు. దేవుని నేరం మోపకండి. ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నేను ఎప్పుడు అంటాను యమనస్తులతో, అలాంటి ఏజ్లో ఉన్నవాడికి అంటాను, ఎంతైనా కష్టపడి, ఎంతైనా ట్రై చేయి, ఎన్నైనా ట్రై చేయి, తప్పేం లేదు. ఇది అనిపిస్తున్నా ట్రై చేయి, తప్పేం కాదు. అది అనిపిస్తున్నా ట్రై చేయి, తప్పేం కాదు. ఇది అనిపిస్తున్నా ట్రై చేయి. నథింగ్ రాంగ్ ట్రైంగ్. కీప్ ఫెయిలింగ్, డోంట్ వరీ. కీప్ ఫెయిలింగ్, డోంట్ వరీ. బికాస్ దట్ ఫెయిల్యూర్స్ ఆర్ గివింగ్ యూ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ రోజు మనుషులు కాలు పెడతాను భయపడుతున్నాడు. కారణం ఏంటంటే ఫెయిల్ అయిపోతానేమో అని భయపడేవాడు ఎప్పటికీ సక్సెస్